దగ్గర నిరాశంకటి కొట్టు ఉంది కదా, అది కొట్టుకెళ్ళి అరే నిరాశనే 3 నెలల నుండి మా అయ్యగారు నీకు చాలా భాగ్యం ఉన్నారు, అవన్నీ మర్చిపో, ఇప్పుడు ఇంటికి అల్లుడుగా వెళ్తున్నారా, పరువు పాతే ఒక కూల్ డ్రింక్ ఇవ్వరా, మొత్తం కలిపి నేను చెప్తాను అంటారు. నా పరువు మరి ఏం చేయమంటారు? బిల్డప్ ఉన్న అప్పులు చేయాల్సిన బిల్డప్లు 100% మన బిల్డప్ ఇస్తే ఓ ఎక్స్ట్రా మీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను నేర్చుకుని ఎక్స్ట్రా దగ్గర బిల్డప్ ఉండాలి. మరి ఏం చేయాలి చెప్పండి అయ్యగారు? నేను వంట రూమ్ లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్లోకి వెళ్తామంటావా, హాల్లో ఉన్న 2 డోర్ల ఫ్రిడ్జ్లోకి వెళ్తామంటావా, బెడ్రూమ్ లో ఉన్న 3 డోర్ల ఫ్రిడ్జ్లోకి వెళ్తామంటావా అని అడిగారు. మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి తొందరగా చూపించుకోండి అయ్యారు, మా ఇంటికి ఏదో దెబ్బలు పిచ్చి పిచ్చిగా మాట్లాడు. మన ఇంట్లో కొండకాయ దిక్కులేదు కదా, ఫ్రిడ్జ్లు అక్కడ నుండి వచ్చేయండి. అరే ఉంటావురా పిల్లలు అంటున్నా కదా, అందుకే నీకు తెలుసు కూర్చుని తెలుసు వాళ్ళకి తెలుసు. ఓహో అల్లుడు గారికి తెలియదు కాబట్టి లేకపోయినా ఉన్నట్టుగా బిల్డప్ ఇవ్వాలా, చూడండి అలాగే ఆడేసుకుంటాం. సూపర్. ఇప్పుడు అలాగే మరి కూల్ డ్రింక్ వద్దు, నాకు కొబ్బరి బాణం తీసుకురా అంటాడు. ఏం చెప్తావు? కొబ్బరి బాణం తీసుకురావాలంటే ఇప్పుడు మన టీసీ ఈవెంట్స్ వేయన్నాడు కదా, ఆయన కర్నూలు మొత్తం ఈ పరిసర ప్రాంతాలంతా కూడా సైకిల్ మీద కొబ్బరి బాణం వేసుకొని తిప్పుతూ అమ్ముకుంటున్నాడు. ఎందుకంటే మనలాంటి ప్రోగ్రామ్ గురించి దివాళా తీసేస్తాడు. ఆ దగ్గరికి వెళ్ళి అరే ఇంటికి అల్లుడుగా వెళ్తున్నావు కొబ్బరి బాణం కొట్టరంటాను. సమరసింహారెడ్డి కట్టినాడు కట్టి పిల్ల పియ్యాలి, మనం జాగ్రత్తగా పెద్ద పిల్ల పియ్యాలి. అర్థమైందా? అరే అయ్యగారు కొబ్బరి పంట తీసుకురమ్మన్నారు కదా, ఏమంటావా అయ్యగారు? ఆలగడ్డలో ఉన్న 600 ఎకరాలకు వెళ్ళి ఇమ్మంటావా అయ్యగారు అని నువ్వు అడగా. ఎందుకు వచ్చే మనకే పిల్లపివ్వాలి అంటున్నా. ఏంటండి ఏదో ఎలక్ట్రిక్ వాసన వస్తుంది, అల్లుడి గారికైనా వచ్చారు ఇది. అదే వాళ్ళ ఇంటి పేరు ఎలికనే వచ్చినట్టున్నాడు చూద్దాపరా. కూల్ డ్రింక్ అమ్మాయికి 2 అవుతున్నాయి. అమ్మాయి తీసుకోండి, అమ్మగారి మన దెబ్బగారి అమ్మగారు ముగ్గురు అమ్మగారు ఉన్నారా రమ్మనండి. అయ్యారు అమ్మాయి గారిని తీసుకున్నామన్నారు. ఇప్పుడు మన ముసల్లా పడక 3 పిల్లలంటే ఒప్పుకున్నాంట. పేపర్తో వెళ్ళిపోయింది, పాలతో వెళ్ళిపోయింది. పెళ్లి చేద్దామని ఉద్దేశం. ఎందుకు కంగారు పడుతున్నారు? ఆడేంటంటే అవాకున్నారు కమర్షియల్ సిలిండర్ కాస్ట్యూమ్ తొడిగినట్టున్నారు. ఆడవాళ్ళు ఏంటంటే ఇవ్వండి, ఆడికన్నా 2 ఇంచులు పొడవు, ఆడికన్నా అందగాడు, మంచి కళ్ళు, సూపర్ ఫిగర్, అద్భుతమైన అల్లుడు నీకున్నాడు. మీరు ఏం కంగారు పడుతున్నారు? మీడియా అండ్ అడ్వర్టైజ్మెంట్ యూజర్ అంటే చక్కగా
ఒక్క బీట్ చెప్పలేసి ఆడదు. సరే నేను ఇంట్రడక్షన్ చేసుకుంటా. వస్తాను. ఈ అమ్మాయి ఎందుకు గెలిచింది అందరూ ఒకసారి అందరు క్లాస్ పెట్టండి. అందరు పిల్లలందరూ సూపర్. అందరూ చెప్పదు. ఈ ఆంటీ ఉన్నది చూసినావా? మీ ఆడవాళ్ళు వయసు వస్తలేదు. ఒక నిమిషం. ఈ ఆంటీ ఉన్నది చూసినావా? ఈ అన్నయ్య దగ్గర కొన్నప్పుడు 1 కొట్టాలి, 2 క్లాస్ కొట్టినప్పుడు 2 కొట్టాలి, 3 క్లాస్ కొట్టినప్పుడు 3 కొట్టాలి, 5 అంటే 5 కొట్టాలి, 1 కొట్టాలి, కొట్టాలి అంతే కదా. ఓకే రెడీ 1 2 3. గేమ్ వచ్చేసి మీకు యాక్టివేట్ చేశానమాట. గేమ్ ఏంటి అంటే ప్రతిరోజు సండే మనకి అందుకే ఆర్టిస్ట్ గవర్నమెంట్ జాబ్ అదే అండి మనకు అర్థమైపోయింది ప్యాషన్ ఏంటి అని. ఓకేనా? చెప్పేసిన మమ్మీ చికెన్ చేస్తుంది. అది బాగా బాగా అలవాటైంది చెట్లకి. చెప్పండి అంటే సండే రోజు మాత్రం 3 గంటలు తీసుకెళ్తే ఎక్కడ తగ్గిపోతారా అని ఆయన తీసుకెళ్ళలేదు. మరి ఏం చేస్తాం? ఎవరైనా ఇలా పెరుగుతానే ఇలా పెరిగారనమాట. బాగా ఫ్రాంక్లీ బాగా. సరే మీ పిల్లలకి ఆల్ ది బెస్ట్ చెప్పండి ఒకసారి క్లాస్ లో. మన పిల్లలందరి కోసం మీ పిల్లలు వేరే చెప్తుంది మన అన్నప్పుడు అనుకుంటూ మంచి పోయి చెప్తాను చేస్తుంది. కానీ అంటే సపోర్ట్ కొట్టదు సార్. ఒక్కసారి చెప్తాను. ఒక్కసారి చూడండి చూడండి ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఓకే అందరూ స్టేజ్ అక్కడ స్టేజ్ చేసి అంటే ఏంటన్నా చదువుతా అంతనే ఉండదు. ఏంట్రా నేను లక్ష్య వస్తున్నా అంటున్నావా? సరే ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి చాలా ఫాస్ట్ గా ప్లే చేసినప్పుడు అలానే ఉండాలి. డాన్స్ చేయాలి. స్లోగా ప్లే చేసినప్పుడు మ్యూజిక్ నేను నాకు మాట్లాడదు. నీ పేరేంటి? నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు? ఏ క్లాస్?